ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। అవర్ కార్మిక్ లైబిలిటీస్ అనేటువంటి టాపిక్ నేను స్టార్ట్ చేసుకున్నాము. Liberation is much more than all this. It is freedom from the past, freedom to move forward along certain predetermined lines, predetermined in the soul, freedom to express all the divinity of which one is capable as an individual or which a nation can present in the world. Liberation అంటే చక్కగా వాడు ఊర్ధ్వగమనముగా ప్రయాణించగలగడం, చక్కగా మెచ్చుకోవడం, చక్కగా ఏ కారణంగా అయితే జన్మ తీసుకున్నాడో ఆ కారణం వైపుగా జీవితాన్ని గడపగలగడం, దాన్ని లిబరేషన్ అన్నారు. మూవ్ ఫార్వర్డ్ అలాంగ్ సర్టన్ ప్రీ డిటర్మైన్డ్ లైన్స్ అన్నారు. దేర్ హ్యావ్ బీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద పాస్ట్ 2000 years 4 great symbolic happenings which have sequentially presented in those who have eyes to see, ears to hear, and minds to interpret the theme of liberation and not simply of liberty. The theme of liberation గురించి మీరు అంటే ఈ లిబరేషన్ అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం అనేటువంటి ఉద్దేశం మీకు కలిగితే సృష్టిలో లిబరేషన్ అనేటువంటిది ఎలా సాగుతోంది అనేటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి. గడిచిన గత 2000 సంవత్సరాలుగా జరిగినటువంటి సన్నివేశాలను ఒకసారి మీరు గమనించుకుంటే అప్పుడు మీకు లిబరేషన్ అనేటువంటిది ఎలా సాగుతోంది ఏంటి అనేటువంటి రహస్యాలు మీకు తెలుస్తాయి. లిబర్టీ వేరు, లిబరేషన్ వేరు. అది అటువంటిది. సో అందులో ఫస్ట్ పాయింట్, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, హీ ఫర్ ద ఫస్ట్ టైం presented the idea of the sacrifice of the unit consciously and deliberately suffered for the service of the whole. There had been other world saviors, but the issues involved had not so clearly been expressed because the mind of man has not been ready to grasp the implications. Service is the keynote of liberation. Christ was the ideal server. సో క్రీస్తు జీవితం మనం జాగ్రత్తగా గమనించగలిగితే మీకు లిబరేషన్ గురించి ఒక చక్కటి ఐడియా ఏర్పడుతుంది. సో ఆయన మొత్తం భూప్రపంచానికి చక్కటి లిబరేషన్ అంటున్నది అందించడానికి ఆయన తను తాను సమర్పించుకున్నారు, తను తాను అర్పించేసుకున్నాడు, తను తాను త్యాగం చేసేసుకున్నాడు జీసస్ క్రైస్ట్. సో వరల్డ్ సేవియర్స్ యొక్క చరిత్రలు మీరు మిగిలిన వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా చదివితే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి విధానం మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఇదే రహస్యం ఉంటుంది. కాకపోతే మానవ జాతి అంత చక్కగా అవగాహన చేసుకోగలిగేటువంటి స్థితుల్లో లేదు కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రలు మీకు అంత అవగాహనకు నిలబడట్లేదు. ప్రధానంగా లిబరేషన్ అంటే జరగాలంటే సర్వీస్ అంటే చాలా అవసరం. సమర్పించడం, ఇతరులకి సేవ అనేటువంటిది అంటే ఎంతగా వీలైతే అంతగా సేవ చేసేస్తారు అన్నమాట. అది సర్వీస్ ద్వారానే లిబరేషన్ సాధ్యం. కానీ నేను ప్రేయర్ చేస్తున్న రోజు నాకు లిబరేషన్ ఎంత శాతం వచ్చింది అన్నటువంటిది కాదు. ఇవన్నీ దేనికి అంటే వెనక మిమ్మల్ని
లిబరేషన్కి కావాల్సినటువంటిది లేదా సర్వీస్కి కావాల్సినటువంటి దానికి మైండ్ ట్యూనప్ చేయడానికి ఇవన్నీ కూడా చక్కగా సర్వీస్ చేసేయగలగడం అంటే తనది ఏదైతే ఉందో అది చక్కగా 10 మందికి వాడగలగడం అనేటువంటి ఉద్దేశంగా ఎప్పుడైతే మానవుడు జీవిస్తూ ఉన్నాడో అప్పుడు వాడికి సర్వీస్ అన్నటువంటిది సిద్ధించినట్టు లిబరేషన్ అనేది సాధ్యపడుతుంది వాడికి. తర్వాత అది ఫస్ట్ పాయింట్. నెంబర్ సెకండ్ ఇస్ the signing of the Magna Charta. This document was signed at Ramnamed during the reign of King John on June 15th, 1215 AD. Here, the idea of liberation from authority was presented with the emphasis upon his personal liberty and rights of the individual, the growth and development of the basic idea, mental growth and development of this mental concept and formulated perception falls into 4 phases or chapters. సో 1215లో ఇచ్చినటువంటి కింగ్ జాన్ అన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంటరీలో 4 పాయింట్స్ ప్రధానంగా రిప్రజెంట్ చేయబడ్డాయి లిబరేషన్కి సంబంధించినటువంటివి. అవి ఏంటో చెప్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది సైనింగ్ ఆఫ్ ది మ్యాగ్నా చార్టా ఎంఫసైజింగ్ పర్సనల్ లిబర్టీ. అంటే తను ఎక్కడో కూడా తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ చేత బంధింపబడకుండా తను స్వేచ్ఛగా జీవించగలిగేటువంటి రహస్యాలు అందులో ఆ డాక్యుమెంట్లో ప్రతిపాదించబడ్డాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఫౌండింగ్ ఆఫ్ ది ఫ్రెంచ్ రిపబ్లిక్ విత్ ఇట్స్ ఎంఫసిస్ అపాన్ హ్యూమన్ లిబర్టీ. Third is the Declaration of Independence and the Bill of Rights determining national policy. Number 4 is the Atlantic Charter and the 4 freedoms, bringing the whole question into the international field and guaranteeing to men and women everywhere in the world liberty and freedom to develop the divine reality within themselves. So individual liberty, human liberty, national liberty and entire international భూ ప్రపంచమే చక్కగా అంటే ఒకళ్ళ మీద ఆధారపడటం అంటున్నదిగా కాకుండా స్వేచ్ఛగా జీవించేటువంటి స్థితి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఇవి అందులో ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు మనకి. ది ఐడియల్ హ్యాస్ గ్రాడ్యువల్లీ బికమ్ క్లారిఫైడ్ సో దట్ టుడే ద మాస్ ఆఫ్ మెన్ ఎవ్రీవేర్ నో వాట్ ఆర్ ద బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ హ్యాపీనెస్. దీన్ని జాగ్రత్తగా గమనించుకోగలిగితే బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటున్నది మనకి చక్కగా అవగాహన నిలుపుకోగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ లిబర్టీ. ఇది 4 పాయింట్స్ ఆయన చెప్పినటువంటి. ఫస్ట్ ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ లిబర్టీ అన్నారు. పర్సనల్ లిబర్టీ. తర్వాత అపాన్ హ్యూమన్ లిబర్టీ. తర్వాత నేషనల్ పాలసీ అన్నారు. రైట్స్ డిటర్మైనింగ్ నేషనల్ పాలసీ అన్నారు. తర్వాత ఇంటర్నేషనల్గా గ్యారంటీయింగ్ టు మెన్ అండ్ ఉమెన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ టు డెవలప్ ద డివైన్ రియాలిటీ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. డివైన్ రియాలిటీ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. ఆ డివినిటీని చక్కగా మనలో ఉన్నాడనేటువంటిది ఎప్పుడైతే కనుక డివినిటీ మనలో ఉన్నాడనేటువంటిది ఎప్పుడైతే వీడు దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటాడో అది వీడిని లిబర్టీకి అంటే లిబరేషన్కి కారణంగా నిలుస్తుంది. దైవం ఉన్నాడు మనలో అన్నటువంటి దానిలోకి ఎప్పుడైతే వీడు ఆ థాట్లోకి వీడు వెళ్తాడో నో థై సెల్ఫ్ అన్నటువంటి దానిలోకి వీడు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు వీడు ఇండివిజువల్గా నేను ఫలానా అన్నటువంటి దానిలో నుంచి నేను దైవం యొక్క హంసగా భూమి మీదకు ఉన్నటువంటి వాడిని అన్నటువంటి రహస్యంలో వీడు ఇదవుతాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ లిబరేషన్. సో ఇలా ఈ 4 స్టేజెస్లో జరుగుతుంది అనేటువంటి విషయం ఆయన చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు థర్డ్ పాయింట్, ద ఎమాన్సిపేషన్ ఆఫ్ ది స్లేవ్స్. ద స్పిరిచువల్ ఐడియా ఆఫ్ హ్యూమన్ లిబర్టీ విచ్ హ్యాడ్ బికమ్ ఏ recognized ideal become a demanding desire and a great symbolic happening took place. The slaves were freed. Like all things which human beings enact, perfection is non-existent. The Negro is not free in this land of the free, and America will have to clean house in this respect. To put it in clear
concise words, the USA must see to it that the Constitution and the Bill of Rights used are facts and not a dream. Only thus can the inevitable working of the law of karma, which is our theme today, be offset. The Negroes are Americans as well as the New Englanders and all other stocks which are non-indigenous in this country, and the constitution is theirs also. As that the privileges it confers are withheld by those who are the slaves of selfishness and fear. Who are the slaves of the selfishness and fears. Emancipation of the slaves. సో ఈ స్లేవరీ దాని నుంచి వీడికి లిబర్టీ అంటున్నది అందించడంలో ప్రధానంగా ఏంటంటే స్పిరిచువల్ ఐడియా ఆఫ్ హ్యూమన్ లిబర్టీ ఏంటి? ఏ రికగ్నైజ్డ్ ఐడియల్ బికమింగ్ ఏ డిమాండింగ్ డిజైర్. ఒక చక్కటి అంటే విధానము అన్నటువంటిది అంటే ఒక స్లేవరీ లైఫ్లో నుంచి వాడు లిబర్టీ అంటున్నది వాడు పొందడం అంటున్నది దానికి ఒక చక్కటి విధానం అంటున్నది అవసరం. ఎప్పుడు కూడా మానవుడు స్లేవరీగా జీవించడం అంటుండే దానికన్నా అంటే తెలియకుండా మనలో స్లేవరీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కష్టపడిపోతే ఉదాహరణకు ఒక కూలీ పని చేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి. కూలీ పని చేసుకుంటున్నటువంటి వాడు ఎక్కడో కూడా వాడు పలానా యజమాని గారి వలన నేను ఇదైపోతున్నాను అంటున్నది అక్కర్లేదు. పని చేసుకోగలుగుతుంటే వాడికి ఎప్పుడు కూడా ఆ పనికి తగ్గటువంటి జీతం కానివ్వండి దాని ఫలితం కానివ్వండి వాడికి అందుతుంటుంది. ఎప్పుడు కూడా ఫలానా వాడు ఉండడం వలన మాత్రమే వాడికి ఫలితం అందుతోందని అనుకోకర్లేదు. వాడు చేసినటువంటి పనికి చక్కగా వాడికి ఎప్పుడు ఫలితం అంటున్నది ఉంటుంది. స్లేవరీ ఫీలింగ్ అక్కర్లేదు. పని ఇచ్చారు, పని చేసి పెట్టాడు, దట్స్ ఇట్, అంతే. ఆ పని చక్కగా శ్రద్ధగా చేశాడు, బాగుంది, అంతే. సో స్లేవరీ అంటుంటుంది ఏ డిమాండింగ్ డిజైర్ అండ్ ఎ గ్రేట్ సింబాలిక్ హ్యాపెనింగ్ టుక్ ప్లేస్. The slaves were freed. Like all things which human beings enact, perfection is non-existent. సో ఈ పర్ఫెక్షన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఏంటంటే చోటులో ఉన్నది యాక్చువల్గా పర్ఫెక్షనే. పర్ఫెక్షన్లో నుంచి వీడు దిగి వచ్చాడు, అది సిద్ధింపడ్డానికే వీడికి సాధన అంటుండే చెప్పారు. పర్ఫెక్షన్ అంటున్నది సిద్ధింపడాలంటే ది మోస్ట్ పర్ఫెక్ట్గా చేయగలగడం అంటున్నది. అంటే సృష్టిలో సహజంగా ఉంటున్నది పర్ఫెక్షన్ యాక్చువల్గా. దాని నుంచి ఎప్పుడైతే వీడు వచ్చాడో దీని అన్నది పర్ఫెక్షన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ అన్నారు దీన్ని. అంటే దాని నుంచి వీడు వేరే వచ్చాడు, అందువలన వీడు ఇంపర్ఫెక్ట్గా ఉన్నాడు. సో ఇక్కడ వీటిలో పర్ఫెక్షన్ అంటుంటుంది ఇంకా రాబడలేదు అంటుండే దానికి పర్ఫెక్షన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ అన్నారు. సో లైక్ ఆల్ థింగ్స్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ ఎనాక్ట్, పర్ఫెక్షన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. ద నీగ్రో, సో మానవుడు అందు గురించి ఇంపర్ఫెక్ట్గా ఉంటున్నాడు. అది ద నీగ్రో ఇస్ నాట్ ఫ్రీ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అండ్ అమెరికా విల్ హ్యావ్ టు. అది జనరల్ నీగ్రో అనేది లా ఆఫ్ కర్మ అంటున్నది ఇక్కడ ప్రధానంగా పనిచేస్తుంటుంది. ద నీగ్రోస్ ఆర్ అమెరికన్స్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ ఇంగ్లాండర్స్ అండ్ ఆల్ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ నాన్ ఇండిజినస్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్స్ ఆల్సో. As that the privileges it confers are withheld by those who are the slaves of selfishness and fear. ఎవరైతే స్లేవరీ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఫియర్ అంటుందో వాళ్ళు స్లేవరీ భావం ఎక్కువ ఉంటుంది. సెల్ఫిష్నెస్ ఫియర్ లేనటువంటి వాడికి స్లేవరీ భావం ఉంటుంది. అది రాసి వాడి వల్లనే మనం జీవిస్తున్నాం, వాడి వల్లనే మనం ఉంటున్నాం అటువంటి భావం ఎవరికి ఉంటుందంటే స్లేవరీ ఫీలింగ్ అనేటువంటిది ఎవరికి ఉంటుందంటే మెయిన్గా సెల్ఫిష్నెస్ ఫియర్ అంటున్నది ఉంటుండడం చేత అది ఏర్పడుతుంటుందని చెప్తున్నారు. ద లిబరేషన్ ఆఫ్ హ్యుమానిటీ బై ద యునైటెడ్ నేషన్స్. We are participating in a great, spectacular and symbolic happening and are watching it in process. The liberation of the individual has moved onward through the symbolic liberation of a section of humanity, the remnants of the first two races, the Lemurians and the Atlanteans, to the liberation of millions of human beings enslaved by the forces of evil by millions of their fellow men. The ideal has worked through into a practical worldwide effort upon the physical plane and has demanded worldwide sacrifice. It has involved the entire three worlds of human evolution, and for this reason the Christ
can now lead his forces and aid human beings to liberate mankind. సో మ్యాన్ కైండ్ అనేటువంటిది నేను స్వతంత్రుడిని, నేను అంటే వీడు లెమోరియన్, అట్లాంటియన్, ఆర్యన్, ఈ లిబరేషన్ అనేటువంటిది ప్రధానంగా దాని వైపు మానవుడు వెళ్ళడానికి కావాల్సినటువంటి విషయాన్ని ప్రధానంగా అందించడానికి క్రైస్ట్ అనేటువంటి వారు ఆయన దిగి వచ్చి ఆయన చూపించారు. సో యు ఆర్ ఫ్రీ, యు ఆర్ అంటే లిబరేషన్ అంటే నువ్వేవో స్లేవరీగా ఉండడం అంటున్నదే కాకుండా ఒకే ఒక్కడున్నాడు, వాడి యొక్క దీంట్లో మనం జీవిస్తున్నాం అంటుండే దాని భావంలో ఎప్పుడైతే వీడు ఉంటాడో వీడిలో స్లేవరీ భావం అంటుండేది పోతుంది. పలానా యజమాని చేత ఉండబడుతూ ఉన్నాం మనం, పలానా వాడు యొక్క దయా దాక్షిణ్యం చేత మనం ఉంటున్నాం అనేటువంటి దానికన్నా ఐఎమ్ ఇండిపెండెంట్ అనేటువంటి దాంట్లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. అదిగా చెప్తున్నారు. వాట్ హ్యాస్ రియల్లీ బీన్ హ్యాపెనింగ్ దేర్ ఫార్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈస్ దట్ in the lives of nations and in the life of humanity, a tremendous move to put right must ancient evil to offset consciously the law of cause and effect by a recognition of the causes in the personal, national, and international worlds which have produced the effects under which humanity today suffers. So, law of cause and effect అంటే ఏదో మీ తాతగారు, మీ ముత్తాతగారు నా దగ్గర అప్పు చేశారు, అందుకని మీ తరం అంతా కూడా మా కుటుంబానికి సేవ చేస్తుండడమే. అదేమిటి, వాడు అక్కడెప్పుడు అప్పు చేశాడు, ఎదు చేశాడు, ఇక వీడికి పుట్టిన వాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వీడికి ఇలా చేస్తుండడం ఏమిటి? సో ఆ స్లేవరీ అనేటువంటి దాంట్లో నుంచి మానవుడు లిబరేట్ అవ్వడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాం. A tremendous move to put right most ancient evil, to offset consciously the law of cause and effect by recognition of the causes in the personal, national, and international worlds which have produced the effects under which humanity today suffers. సో ఇదంతా దేని చేత ఏర్పడుతుందంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చేత ఇదంతా ఏర్పడుతుంది. దాన్ని బ్రేక్ చేసి మానవుడిని స్వతంత్రుడిగా జీవింపజేయడం అనేటువంటి కార్యక్రమం ప్రధానంగా భూమి మీద నిర్వహింపడుతుంది. గతంలో ఇది చేసాం, ఇంకెప్పటికీ ఇంతేనా, దీంట్లో ఏమీ ఇది లేదా, పరమావధి లేదా ఏదో క్రితం జన్మలో తప్పులు చేశాను నేను, నిజమే, దాని పాపం చాలా ఉంది, కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. మరి దాని నుంచి నేను అప్లిఫ్ట్ అవ్వడం అంటే ఏం లేదంటే ఈ జన్మంతా మీరు ఇలా సఫర్ అవ్వడం, ఇంకేం లేదు దీనికి. అట్లా అయిపోతే ఎట్లా? ప్లీజ్ టేక్ సమ్ రెమెడియల్ మెషర్ ఫర్ దిస్ లైఫ్. రెమెడియల్ మెషర్ లేకుండా ఇలానే ఉండిపోవడం అయితే ఇంకేమైపోతుంది, ఇంకెప్పటికి మనం లిబరేట్ అవుతాం. అందులో నుంచి అలాంటి దాంట్లో నుంచి దాన్నే మనకి మాస్టర్ శ్రీ గారు దాంట్లో కూడా కర్మ ఇస్ ఇది కదా మనకు చెప్తాం కదా, అదే రహస్యాలు ఇక్కడ చెప్తున్నారు మనకి. మాస్టర్ శ్రీ గారు మార్గం ఇస్ పరమ గురువులు మైత్రేయులు వారి యొక్క కార్యక్రమంలోనే మాస్టర్ శ్రీ గారి యొక్క కార్యక్రమం నిర్వహింపబడుతోంది అనేటువంటిది జ్వాలకులు గారు చెప్పారని చెప్పాం మీకు ఆల్రెడీ మన క్లాస్. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది మనకి ఎన్నో జన్మలుగా మనం చేస్తున్నటువంటి దాని కారణంగా ఈ జన్మ అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. ఈ జన్మలో మనం మళ్ళీ ఈ సఫరింగ్స్ ఇవన్నీ మనకు ఏర్పడుతున్నాయి. అయితే ఇది ఇలా కంటిన్యూ అవుతుంటే మనం ఎప్పటికి మనం అప్లిఫ్ట్ అయ్యేది, ఎప్పటికి మనం ఇదయ్యేది, అందు గురించి దాని యొక్క రహస్యాలు మనకి ప్రధానంగా మనకు అందిస్తున్నారు. ది లా ఆఫ్ కర్మ ఇస్ టుడే ఏ గ్రేట్ అండ్ ఇన్కాంట్రవర్టబుల్ ఫ్యాక్ట్ in the consciousness of humanity everywhere. They may not call it by that name, but they are well aware that in all today's events, the nations are reaping what they sowed. The great law at one time a theory is now a proven fact and a recognized factor in human thinking. The question why, so frequently asked, brings in the factor of cause and effect with constant inevitability. వై అంటున్నది అడిగినప్పుడు అంటే ఎందుకు ఈ రకంగా ఉంటుంది, దానికి ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి అంటున్నారు, విత్ కాన్స్టెంట్ ఇన్ఎవిటబిలిటీ. అంటే ఏంటి ఇన్ఎవిటబిలిటీ? నువ్వు పూర్వ జన్మలో ఏదో చేసావు, దాని యొక్క రిజల్ట్ ఈ జన్మలో మన మీద పడింది అంటున్నదే అంటున్నాం, కానీ విత్ ఇన్ఎవిటబిలిటీ అది ఇంకా తప్పదు అనేటువంటిదిగా మనకి నిలబడిపోతుంది. అంటే ఇంక జీవితంలో నుంచి మనం ఇట్లా అని అయిపోతుంది. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి మనకి. తెలియకో తెలుసో తప్పులు చేస్తాను అయిపోయింది.
ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోలేం చేసినటువంటి పనికి. చేసావు కదా ఎంత ఈ సఫరింగ్ అంటే ఎట్లా? ఐ ఐ వాంట్ సమ్ సొల్యూషన్ అంటుంది. మ్యాన్ కైండ్కి కానీ నేషన్కి కానీ ఇది అవసరం. ఆ రహస్యాలు ఇస్తున్నారు, చాలా ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా. ది లా ఆఫ్ కర్మ ఇస్ ఎవ్రీవేర్. They may not call it the great law. This great law, at one time a theory, is now a proven fact. Why? Is inevitability. The concepts of heredity and of environment are efforts to explain existing human conditions, qualities, social characteristics, racial characteristics, national temperament, and ideas prove the fact of some initiating world of causes. Initiating world of causes లో సో పలానా వాళ్ళకి పుట్టడం, దేశం పలానా విధముగా ఉంటూ ఉండడం, సృష్టిలో పరిస్థితులు లేదా మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణం ఈ విధంగా ఏర్పడడం, ఇదంతా కూడా మనకి ఏం చూపిస్తుందంటే ఇనిషియేటింగ్ వరల్డ్ ఆఫ్ కాజెస్, హిస్టారికల్ కండిషన్స్, ద రిలేషన్షిప్స్ బిట్వీన్ నేషన్స్, సోషల్ టబూస్, రిలీజియస్ convictions, and tendencies can all be traced to originating causes, some of them most ancient. Everything that is happening in the world today and which is so potently affecting humanity, things of beauty and of horror, modes of living and civilization and culture, prejudices and likings, scientific attainment and artistic expression, and the many ways in which humanity throughout the planet colors existence, are aspects of effects initiated somewhere or on some level at some time by human being, both individually and en masse. సో ఈ రోజు ఈ విధంగా ఉందిట అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు కాలంలో ఆ విధంగా ఉంది, అందువలన ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇది అసలు సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఇక్కడ. సో ఈ రోజు మనం ఈ విధంగా ఉంటున్నాం అంటే క్రితం జన్మలో మనం ఏదో ఇది చేసి దానివల్ల ఈ జన్మలో మనకి ఈ విధంగా ఉంది. అదొకటే కాకుండా అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్తమునకు బీజం పైన ఉంది, దాని యొక్క వృక్షం ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం అంతా కూడా. ఈ విధంగా ఎందుకు ఇంత మ్యాన్కైండ్ ఇంత సఫర్ అవుతున్నారు ఏమిటి అన్నటువంటిది అంటే ఏం లేదండి, పూర్వజన్మలో ఇంతకుముందు జరిగినటువంటి వాటికి అక్కడ కారణాలు ఉన్నాయి, ఇది ఎఫెక్ట్స్. ఇంత మంచివాడికి కూడా ఇంత అన్యాయం ఏమిటండి సృష్టిలో, అసలు మంచితనానికి అసలు ఇది ఉందా అది ఉందా అంటే చాలా మనకు అనిపిస్తుంది. అలా ఏం కాదండి, ఇవన్నీ ఏమిటి, ఎందుకు ఇంత ఇది సఫరింగ్, ఎంత మ్యాన్కైండ్కి ఎందుకు ఇంత ఏర్పడుతుందంటే ఇవన్నిటికీ కాసెస్ పైన ఉన్నాయి, అందువల్ల ఇంత సఫరింగ్ ఏర్పడుతుంది మానవుడికి. సో అందు గురించి మ్యాన్కైండ్ ఇంత సఫరింగ్ నుంచి మరి వాడు ఎన్నాళ్ళైనా సరే ఇలా సఫర్ అవుతూనే ఉండాల్సిందేనా మానవుడు? దానికి సంబంధించినటువంటి రహస్యాలు మనకు చెప్తున్నారు. Karma is therefore that which man, the heavenly man in whom we live, humanity as a whole, mankind in groups as nations, and individual man has instituted, carried forward, and endorsed, omitted to do, or has done right through the ages until the present moment. Omitted అంటే కొన్ని పనులు చేయడం మానేసేసి వాడికి నచ్చినటువంటి విధంగా వాడు జీవిస్తూ ఇలా ఇవన్నీ అనేక కారణాలు అన్నమాట. ఇట్లా అంటే ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చెప్పినట్లుగా చేయడం అంటే చేయకపోవడం చేత ఇవన్నీ ఏర్పడినప్పుడు అంటే అక్కడ ఎలా ఉందో ఇక్కడ వీడు అలా జీవించడం అంటే చేయకపోవడం చేత ఏర్పడిందండి, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే. Omitted to do or has done right through the ages until the present moment. Today the harvest is ripe and mankind is reaping what it has sown. Preparatory to a fresh plugging in the springtime of the new age with a fresh sowing of the seed which will, let us pray and hope, produce a better harvest. భవిష్యత్తులో ఒక బెటర్ హార్వెస్ట్ వేయడానికి ఇప్పుడు కనీసం దానికి కావాల్సినటువంటి విధంగా భూమిని దున్నుకోండి, చక్కటి విత్తనాలు నాటడానికి తయారు చేసుకోండి, అప్పుడు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత బాగుండాలంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనులే వాళ్ళకి కారణాలుగా నిలుస్తాయి. మనం ఎవరికి కూడా సహాయం చేయకుండా నా పాటి నేను ఉంటాను, నా కర్మ ఇది ఇదేదో అనుకుని నా పాటి నేను జీవిస్తున్నాం అనుకోండి, రాబోయే ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా మ్యాన్కైండ్ ఇలానే సఫర్ అవుతుంది.
ఇప్పుడు మ్యాన్కైండ్ చక్కగా సంతోషంగా హాయిగా ఉండాలిట అంటే ఇప్పుడు మనం చక్కగా చేస్తే అప్పుడు పుట్టినటువంటి మానవులు చాలా హాయిగా సంతోషంగా జీవిస్తారు. అందుగురించి ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి పనులు మనం చేయాలి ఇప్పుడు. బెటర్ హార్వెస్ట్ అంటున్నది అవుతుంది. The outstanding evidences of the law of cause and effect is the Jewish race. Is the Jewish race. All nations prove this law, but I choose to refer to the Hebrew people because their history is so well known and their future and their destiny are subjects of worldwide universal concern. The Jews have always had a symbolic significance. They sum up in themselves as a nation down the ages, the depths of human evil and the heights of human divinity. రెండు ఉన్నాయి జ్యూస్లో. వాళ్ళ గురించి మీకు చెప్తానండి అంటున్నారు. ద డెప్త్స్ ఆఫ్ హ్యూమన్ ఈవిల్ అండ్ ద హైట్స్ ఆఫ్ హ్యూమన్ డివినిటీ రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎంత నీచంగా ఎంత ఇదిగా జీవించాలో అలానే ఉన్నారట. అలాగే హ్యూమన్ డివినిటీకి జీవించగలిగేటువంటి రహస్యాలు అందులో ఉన్నాయి. Their aggressive history of narrated in the Old Testament is on a par with present-day German accomplishment. At Christ was a Jew, and it was the Hebrew race which produced him. Let this never be forgotten. ఆయన జ్యూస్ సంప్రదాయానికి సంబంధించినటువంటి వారని చెప్తున్నారు క్రైస్ట్. సో దీని గురించి వరల్డ్ హిస్టరీ ఒకటి మనం బాగా చదువుకోవాలి. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఒకటి మనం పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగింది. అది అందరు సహకరిస్తే దానికి సపరేట్గా మనం సెషన్స్ లాగా పెట్టుకొని హిస్టరీ మీద మనం చక్కటి అవగాహన అంటున్నది ఏర్పరచుకుంటే మనం ఇలాంటి రహస్యాలను కూడా ఇంకా మనకు చక్కగా చెప్పుకోవచ్చు మనం అందులో. Let this never be forgotten. The Jews were great aggressors. They despoiled the Egyptians and they took the promised land at the point of the sword, sparing neither man, woman, nor child. Their religious history has been built around a materialistic Jehovah, possessive, greedy, and endorsing and encouraging aggression. Their history is symbolic of the history of all aggressors rationalizing themselves into the belief that they are carrying out divine purpose, wresting away from people their property in a spirit of self-defense and finding some reason adequate to them to excuse the inadequacy of their action. Palestine was taken by the Jews because it was a land flowing with milk and honey. And the claim was made that the act, అదే మనకి జ్యూస్ సంప్రదాయంలో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండడం, చాలా అసలు ఇది నాది అంటే నాది అంటుండగా పోట్లాడుకోవడం. మన పురాణాల్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆ రకమైనటువంటి అగ్రెసివ్నెస్ అనేటువంటిది ఎక్కువగా జీవించినటువంటి వాళ్ళు జ్యూస్ అనేటువంటి వాళ్ళు. అంటే వీడు తండ్రి లేదా వీడు నా తమ్ముడు, వీడు నా అన్నయ్య, ఇలాంటి భావాలు ఎక్కడ వాళ్ళ దగ్గర పనిచేయరు. జ్యూస్ వాళ్ళు ఆ రకంగా జీవిస్తుండేవాళ్ళు వాళ్ళు. సో in a spirit of self-defense and finding some reason adequate to them to excuse that. Self-defense and finding some reason adequate to them to excuse the iniquity of their action. Palestine was taken by the Jews because it was a land flowing with milk and honey, and the claim was made that the act was undertaken in obedience to divine command. Later, the symbolism gets most interesting. They divided into two halves, the Israelites with headquarters at Samaria and the Jews, meaning two are their special tribes out of the 12, locating around Jerusalem. Dualism can, through their religious beliefs, they were schooled by the Sadducees or the Pharisees, and their two groups were in constant conflict. Christ came as a member of the Jewish race, and they renounced him.
సో ఈ జ్యూస్ సంప్రదాయంలో ఎక్కువగా ఇవి ఉంటుండేవి. అక్కడ ఆయన క్రైస్తు పుట్టడంలో ఏంటంటే వాళ్ళందరిలోనూ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది అందించడానికి ఆయన అక్కడ పుట్టారు. ఎందుకంటే చాలా ఘోరంగా వాళ్ళు పుట్టుకోవడం ఇది ఎక్కువగా ఉంటుండేది. అది కాకపోతే ఆ భూమి చాలా ఇట్స్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అన్నారు. ఆ భూమి జెరూసలాం ఇదంతా కూడా. అందుగురించి ఆయన అక్కడ పుట్టడం అటువంటి జరిగింది. భూమి సహజంగా చాలా ఆ ప్రాంతం యొక్క భరత భూమి ఎలా అయితే ఇదో అలా జెరూసలాము ఆ ప్రాంత భూమి కూడా చాలా స్వచ్ఛత కూడుకున్నటువంటి భూమి ఇదంతా కూడా. కనుక ఈ భూమిలో చాలా ఆయన ఎందుకు ఈ క్రైస్ట్ ఇవి జూయిష్ సంప్రదాయం గురించి ఆయన ఎక్కువ చెప్పారంటే అది మొత్తం వరల్డ్ వైడ్కి అందరికీ కూడా ఈ విషయాలు తెలుసు కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నా అంటున్నారు. అలాంటిదే మన భరత భూమి కూడా దీనిలో ఎంతో ఇది ఉంది, ఎంతో సాంప్రదాయబద్ధమైనటువంటిది, ఎంతో దివ్యం. ఎందుకంటే శ్రీరాముడు చరించినటువంటి భూమి, శ్రీకృష్ణుడు నడిచినటువంటి భూమి ఇదంతా కూడా. అందు గురించి ఈ భూమిలో ఎంతో ఇది ఉంది, సాంప్రదాయం అనండి లేదా ఎంతో ఆధ్యాత్మికత అనండి, ఇదంతా ఎంతో ఉంది అందులో. Renounced him. Today the law is working and the Jews are paying the price factually and symbolically for all they have done in the past. They are demonstrating the far-reaching effects of the law. Factually and symbolically, they stand for culture and civilization. Factually and symbolically, they are humanity. Factually and symbolically, they stand as they have ever chosen to stand for separation. They regard themselves as the chosen people and have an innate consciousness of the high destiny, forgetting their symbolic role and that it is humanity which is the chosen people and not a one small and unimportant fraction of the race. సో అన్ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది రేస్గా కాకుండా దే హావ్ బీన్ చూసన్. ఎందుకు చూసన్ అంటే కనుక ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక రహస్యం అంటున్నది బోధించడానికి దే హావ్ బీన్ చూసన్. ఏంటి ఆ రహస్యం అంటే కనుక జీవించినటువంటి విధానమును బట్టి రాబోయేటువంటి రోజులు ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. దే హావ్ బీన్ చూసన్. కనుక వాళ్ళు ప్రస్తుతం ఉంటున్నటువంటి దానికి కారణం అంటే గతంలో వాళ్ళు ఉన్నటువంటి దానికే ప్రస్తుతం వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మనం కూడా ఇంకా వాటిల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు ఇవన్నీ కూడా. They regard themselves as the chosen people and have an innate consciousness of that high destiny. అలా వాళ్ళకి వాళ్ళు వీఆర్ వెరీ గ్రేట్ పీపుల్ అనేటువంటిదిగా ఎక్కువగా వాళ్ళ భావములు అనేటువంటి ఉండడం. ఫర్గెటింగ్ దేర్ సింబాలిక్ రోల్ and that it is humanity which is the chosen people and not one small and an important fraction of the race. ఫర్గెటింగ్ దేర్ చూసన్ రూల్. నేను గొప్ప అంటుంటే భావం ఎప్పుడైతే మనలో వచ్చేసిందో చేసినటువంటి కర్తవ్యం మనలో చెడిపోతుంది. నేను రాజుగారిని ఊరికి అంటుంటే భావం ఎప్పుడైతే రాజుగారికి వచ్చేస్తుందో ప్రజల్ని చక్కగా చూసుకోవడం అంటుంటే దానిలో ఎప్పుడు ఫెయిల్ అవుతారు. రాజుగారు అంటుంటే భావం వాళ్ళు ఎక్కడా కనబడదు. మనం కళ్ళెదురుండా మనం చూసినటువంటి మాస్టర్ గారు ఆయన ఎక్కడా కూడా నేను వీళ్ళందరికీ గురువుని అంటుంటే భావం ఎక్కడ ఆయన చూపించలేదు. అసలు చాలా క్యాజువల్గా చాలా నార్మల్గా మూవ్ అయిపోయేవారు కదా మాస్టర్ గారు. అసలు నేను వస్తుంటే నాకు ఒక పీఠం వేయాలి ఏమీ లేదు, చాలా క్యాజువల్గా ఉండేవారు కదా. అది ఇప్పుడైతే కనుక నేను ఫలానా అంటున్నది గుర్తుందో వాడు చేయవలసినటువంటి కర్తవ్యంలో వాళ్ళు మిస్ అయిపోతాం. అదనమాట అది ఇక్కడ. అందు గురించి మనం మర్చిపోయేటువంటి విధంగా లేదా మనం ఒక ప్రత్యేకత అంటే భావనలో లేకుండా జీవించగలగడమే సాధన ఎప్పుడు కూడా. గురించి మహానుభావులు వాళ్ళందరూ కూడా ఆ రకంగా జీవించి చూపించినటువంటి వాళ్ళు. ఎందుకు ఆ రకంగా ఉన్నారంటే ప్రత్యేకత అనేటువంటి భావం ఎప్పుడైతే మనలో వచ్చిందో మనం చేయవలసినటువంటి కర్తవ్యంలో నుంచి మన మనస్సు పనిచేయకుండా ఇదైపోతుంది. కర్తవ్యం నుంచి ఎప్పుడైతే మనస్సు జారిపోయిందో మొత్తం అంటే ఇటు వెళ్ళాల్సిన దారి ఇటు వెళ్ళిపోతున్నట్టు, తప్పుదారి పెట్టేసింది అంతే మనస్సు. ఇక తప్పులు అలా డొల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది మనస్సు. అది ఇక్కడ సో ద చూసన్. అసలు చూసన్ అనేటువంటిది ఏంటంటే మొత్తం మానవజాతి అందరూ చూసాను, నేను ఒక్కడివి కాదు చూసాను. అది బాగా తెలుసుకుంటున్నాడు ఆయన. సో ఐఎమ్ ద చూసన్ అంటున్నదిగా అనుకోవద్దు ఎప్పుడు కూడా. మొత్తం మానవజాతి అంతా కూడా చూసనే. ప్రతి భూమి మీద నుండి ప్రతి మానవుడు కూడా హీఈస్ చూసన్. అది బాగా గుర్తుపెట్టుకోని అంటున్నాడు. Forgetting as humanity which is the chosen people and not one small and unimportant fraction of the race.
factually and symbolically, they long for unity and cooperation, yet know not how to cooperate. అందరికీ కలిసి ఉండాలని ఉంది మా అందరికీ, కానీ ఎలా కలిసి జీవించాలి, ఎలా ఉండాలి అంటున్నది తెలియకుండా ఉండిపోతాం. ఏం చేస్తే మనం అందరం కలుస్తాం, ఏం చేస్తే ఒక భావంగా నిలుస్తాం అంటున్నది లేదు. అది చెప్తున్నారు. Yet know not how to cooperate. Factually and symbolically, they are the eternal pilgrim. They are mankind wandering through the masses of the three worlds of human evolution and gazing with longing eyes towards a promised land. Gazing with longing eyes towards a promised land. Promised land and adi. పైన ఉంటుంది ప్రామిస్డ్ ల్యాండ్. గేజింగ్ ఐస్ అది ఎప్పుడు సిద్ధిస్తుంది అనేటువంటిదిగా వీడు జీవించడం అంటాడు. ఎటర్నల్ పిలిగ్రమ్ అన్నది దీన్ని. దాన్ని ఏమన్నారు, ఆ జెరూసలం ఇదంతా కూడా ఇట్ ఇస్ ఎటర్నల్ పిలిగ్రమ్. భారతదేశం కూడా అంతే, ఇట్ ఈస్ ఎటర్నల్ పిలిగ్రమ్ ఇదంతా కూడా ప్రాంతం. అందు గురించి ఇక్కడ మహానుభావులు ఎక్కడ పడితే అక్కడ అలా పుట్టేస్తూ అలా జీవిస్తున్నారు. మనం నిజానికి చరిత్ర జాగ్రత్తగా అలా చూసుకుంటూ వెళితే ఇంతమంది మహానుభావులు ఈ భూమి మీద పుడుతున్నారు, ఎక్కడికక్కడ అలా జీవిస్తూ ఉన్నారు. ఏమిటి రహస్యాలు అనేవారు. గడిచినటువంటి 2000 సంవత్సరాల చరిత్ర మనం తీసుకుని మన భారతదేశం జెరూసలంలో ఒక నేషన్ అది కాదన్నట్లేదు. అది అలా ఉంచితే అసలు ఎంతమంది మహానుభావులు పుడుతున్నారు, ఎంత ఇది చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇది జాగ్రత్తగా దోస్ ఐస్ టు సీ అండ్ ఇయర్స్ టు ఇయర్ అని అన్నారు. ఫస్ట్ ఇవే కదా, మైండ్ టు థింక్. ఇవి ఉన్నప్పుడు ఆలోచించండి జాగ్రత్త. అసలు ఎక్కడెక్కడ ఎంత మన చరిత్ర గురించి అలా వెళుతూ ఉంటే అలా ఎంతోమంది మహానుభావులు ఎక్కడ పడితే అక్కడ అలా ఇలా భూమి మీద అలా విత్తనాలు చల్లినట్టు అలా మహానుభావులు పుట్టుకొచ్చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో చోట్ల అలా జీవిస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో ఎంతోమంది మహానుభావులు అలా పుట్టి వాళ్ళ జీవితం యొక్క పరమావధి పరిపూర్ణం చేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గుర్తించడంలో మానవుడు వెనకబడిపోతున్నాడు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవించవలసినటువంటి విధానంలో ఎక్కడా మార్పు రావట్లేదు. చక్కగా వాళ్ళు మానవ జాతికి దగ్గరగా ఉంటూ వాళ్ళు అందించవలసినటువంటి జ్ఞానం కానివ్వండి లేదా బోధ కానివ్వండి అది ఇచ్చేసి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇట్స్ అన్ ఎటర్నల్ పిలిగ్రిమ్ అంతా కూడా. వాళ్ళని చేరడం అంతా ఎప్పుడు కూడా towards a promised and factual and symbolically. They resemble the mass of men refusing to comprehend the underlying spiritual purpose of all material phenomena, rejecting the Christ within, as they did centuries ago, the Christ within their borders. Okay. So rejecting the Christ within అంటున్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం కారణం. ప్రధానంగా మనలో క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉంది అంటున్న దానిలోకి మనం మేల్కాంచాలి. అదే grasping for material good and steadily rejecting the things of the spirit. And rejecting the things of spirit, steadily rejecting the material goodness ki rejecting the things of the spirit అంటున్నది ఎక్కువ జరిగిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది, ఇది మన దేశం వాడు కాదు, ఈయన్ని తీసేసేయండి, ఇలాంటివన్నీ వచ్చేసి అది ఇక్కడ రహస్యం. అంటే మెటీరియల్ గుడ్నెస్కి చేసినటువంటి తప్పుడు పనులు అవన్నీ కూడా మనలో కూడా క్రైస్ట్ ఉన్నాడు అనేటువంటిది ఎందుకు మనం మర్చిపోయి జీవిస్తున్నాం అంటే మెటీరియల్ గుడ్నెస్లో ఎక్కువ మనసు వెళ్ళిపోతుంది. అదేదో చేయాలి, ఇదేదో సాధించుకోవాలి, ఆ రకంగా ఏదో జీవించాలి, ఇంకా అదేదో మనం పొందాలి, ఇంకా ఏదో చేయాలి, ఇలాంటి భావాలు అలా ఆడిపోతుంది. నిజానికి జ్ఞానము అనేటువంటిదే ప్రధానం అండి. బాగా జ్ఞానము మనం ఎంతగా మనం పెంచుకుంటూ వెళతామో అంతగా పరమాత్మ సాన్నిధ్యానికి దగ్గరగా వెళతాం. ఇదే జీవితం, దీనికి కావాల్సినటువంటిదే జన్మ. ఈ జన్మ అనేటువంటిది పొందినందుకు కావాల్సినటువంటిదే మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణం, ఒక ఇల్లు కానివ్వండి, ఒక బండి కానివ్వండి, లేదా చుట్టూతో ఉండేటువంటి వ్యక్తులు కానీ, ఇదంతా కూడా ఈ రహస్యాన్ని మనం మర్చిపోయి వీటిలో ఎక్కువ వెళ్ళిపోవడం చేత స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనం మర్చిపోయి మెటీరియల్ గుడ్నెస్ అలా ఉండిపోతుంది మానవుడు. They demand the so-called restitution of Palestine, wresting it away from those who have inhabited it for many centuries, and by their continued emphasis upon material possession, they lose sight of the true solution, which is that symbolically and factually again they must be assimilated into all the nations and fused with all the races, thus demonstrating recognition of the one humanity.
ఏంటంటే వీడు చేయవలసినటువంటిది, వీడు దాంట్లో ఏదైతే వీడు పొందాడో మిగతా ఇతర సాంప్రదాయంలో కూడా అదే చెప్పబడినటువంటి రహస్యం అంటుంది. దాంతో కలుపుకొని అందరూ కలిసి జీవించడం అంటుండేదే ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి మార్గం. సాధన అంటే అదే. గురువుల మధ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి మార్గాల్ని భిన్నంగా చూడడం అంటుండదుగా కాకుండా ఉన్నది ఒకే ఒక గురువు, ఆయన అనేక స్వరూపముల్లో ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని లేదా జ్ఞానాన్ని వీళ్ళు దర్శించుకుని వీళ్ళు ముందుకు వెళ్ళడమే. గురించి ఏ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడినైనా సరే తోటి సోదరుడిగా భావించుకుంటూ వాడితోటి కలిసి పనిచేయగలగడం అంటుండేదే సాధన. అది లేకుండా కేవలం మా దీనిలోనే మా వాళ్ళతోటే మధ్యలో మా ఇదైపోతుంటే ఎప్పటికి మనం బాగుపడేది, ఎప్పటికి మనం ఇది ఏ సాంప్రదాయం వాడినైనా ఉండండి. వాళ్ళ గురువుగారు చెప్పింది కూడా కరెక్టే. చక్కగా ఆయన ఆ మార్గంలో వెళ్తున్నారు. మన గురువుగారు చెప్పింది కరెక్టే. అందులో ఉన్నటువంటి అంతర్రహస్యాన్ని దర్శించుకుని ముందుకు వెళ్ళడమే మార్గం కానివ్వండి, రెండింటిని భిన్నంగా చూసేసి ఏదోగా జీవించడం అన్నది మార్గం కాదు ఎప్పుడు కూడా. Of the one humanity. It is interesting to note that Jews who inhabited southern Palestine and whose chief city was Jerusalem have succeeded in doing this and have fused with and been assimilated by the British, uh, the Dutch, and the French in a way that the Israelis ruled from Samaria have never done. I commend this to you for your consideration. మెయిన్గా జెరూసలం అన్నటువంటిది ప్రధానంగా వర్తింపబడుతూ మిగిలిన భాగం అప్రధానం అన్నటువంటిది అయిపోయింది. If the Jewish race would recall, therefore, their high symbolic destiny, and if the rest of humanity would see themselves in the Jewish people, and if both groups would emphasize the fact of human stock and cease thinking of themselves in terms of nations and racial units, the karma of humanity would radically change from the retribute karma of the present to the recompensing good karma of the future. ఇది నా దేశం నా వాడిది అంటున్నది కాకుండా ఈ మిక్స్చర్ అంటున్నది ఏర్పడడంలో కూడా ఉన్నటువంటి రహస్యం అది. ఈ దేశం వాడు వెళ్ళి ఆ దేశంలో ఉంటుండడం, ఆ దేశం వాడు ఈ దేశంలో ఉంటుండడం, ఇది జరగడంలో ఏంటంటే కనుక కర్మ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అయిపోతాం. డిస్ట్రిబ్యూట్ అయిపోవడం చేత ఈ కర్మ అనేటువంటిది నెమ్మదిగా అది ఫలసం పడుతుంటుంది. చేసినటువంటి దానికి కావాల్సినటువంటిది అంతా కూడా ఫలసం పడి చక్కగా ఒకే ఒక్క నేషన్, ఒకే ఒక్క హ్యుమానిటీ అంటువంటి భావం నిలిచేటట్టుగా జరుగుతుండడం చేత ఏమవుతుందంటే ఈ కర్మ పార్ట్ అంతా కూడా అంటే పూర్వ జన్మలో కాలంలో చేసినటువంటి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ అనేటువంటిది ఇక్కడ దొరుకుతుంది. గుడ్ కర్మ ఆఫ్ ది ఫ్యూచర్ అన్నదాన్ని. Regarding this question from the long range vision, looking backward historically as well as forward hopefully, the problem is one to which the Jews themselves must make the larger contribution. They have never yet faced candidly and honestly the problem of why the nations from the time of the Egyptians have neither liked nor wanted them. It has always been the same down the centuries, yet there must be some reason inherent in the people themselves. When the reaction is so general and universal, their approach to their direful problem has been one of supplication or of distressed complaint or of unhappy despair. Their demand has been for the gentle nations to put the matter right, and many gentles have been attempted to do so until, however, the Jews themselves fair అది అంటే సృష్టిలో ఈ రకమైనటువంటి మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుచేతంటే కనుక వాళ్ళు అంటే ఆ ప్రాంతం వరకు ఉదాహరణకు భారతదేశం తీసుకున్నా సరే ఇది ఈ ప్రాంతమునకు సంబంధించినటువంటి రహస్యం, ఇది మా వాళ్ళు మా గురువు గారు మాది అంటున్నది అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మ్యాన్కైండ్ చాలా సత్వం. ఉదాహరణకి ఏ అవతార పురుషుని మనం తీసుకున్నా సరే రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, మాస్టర్ రీకే, వీళ్ళు మా గురువు గారు మా దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎప్పుడైతే అనుకుంటూ ఇది అనుకుంటూ ఉంటామో ప్రపంచంలో మనం వేరుగా అవి చూడబడుతూ ఉంటామో చూస్తూ ఉంటామో మనం అప్పుడు ఎప్పుడు కూడా ఆ మ్యాన్కైండ్ అక్కడ వాళ్ళు పొందలేకపోతుంటారు. ఏంటి పొందలేకపోతుంటారంటే ఆ గురువు నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పరిపూర్ణంగా పొందలేకపోతారు. అలా అయితే దీపం చుట్టూత చీకటి అనేటువంటిది వచ్చేస్తుందో తెలియకుండా అది వచ్చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ మ్యాన్కైండ్ సఫర్ అవుతుంది.
నిజానికి అక్కడ ఉన్నది ఒకే ఒక వెలుగు. ఆ వెలుగు ఇక్కడ ఈ స్వరూపముగా మనకు దర్శనం అవుతుంది అనేటువంటిది, వీడు నేను ఇతరుల కన్నా వేరు కాదు అనేటువంటి భావం. అంటే ఒక స్పెషల్ ఫీలింగ్, ఒక సెపరేట్ ఫీలింగ్ ఎప్పుడు వాడికి ఉండకూడదు. గురువుగారి చుట్టూతో ఉండేటువంటి శిష్యులకు కానివ్వండి, లేదా గురు మార్గం ఫాలో అయినప్పుడు మిగిలిన ప్రజల్ని చూసినప్పుడు, మిగిలిన జీవుల్ని చూసినప్పుడు వీడికి ఒక సెపరేట్ ఫీలింగ్ అనేటువంటి భావం ఎప్పుడైతే వీడికి కలుస్తుందో వాడు ఎదగలేడు. ఇప్పుడు కూడా ఆ గురువు గారి నుంచి వచ్చుతున్నటువంటిది ఒకే ఒక జ్ఞానం. దానికి మనం ఎందుకంటే గురువు గారిలో ఏం తప్పు లేదు. గురువుగారు ఏదంటే పరిపూర్ణమైనటువంటి వెలుగు స్వరూపులు వాళ్ళు. వాళ్ళని అవగాహన చేసుకోవడంలోనూ, వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాతావరణం కొంత ఉంటుంది చూసారా ఎప్పుడు కూడా, అది కొంచెం తెలియకుండా ఒక డిస్టర్బెన్స్ అంటున్నది కాల్ చేస్తుంది మైండ్‌కి. ఎప్పుడూ కూడా అది మనలో ఎప్పుడు జరగదు. ఉదాహరణకు మనకు గురువు గారి దగ్గర మనం బిఏగా నుంచున్నాం అనుకోండి. నేను ఇంతటి వాడిని అన్నటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో వీడు ఫినిష్ వాడు. గురువుగారికి ఏం లేదు ఆ ఫీలింగ్. గురువుగారు ఈజ్ జస్ట్ నార్మల్ బీయింగ్ ఆయన ఉన్నారు. కానీ ఈ పక్కన ఉన్నటువంటి శిష్యుడికి ఆ ఫీలింగ్ అంటున్నది ఎప్పుడైతే కలిగిందో, వాడు నేను వేరు, మా గురువుగారు చాలా గొప్ప, వీళ్ళందరికీ ఎప్పుడు తెలుస్తుంది, ఆ గురువుగారి దగ్గర ఉన్నానంటే నేను చాలా గొప్ప, ఇలాంటి భావాలు ఎప్పుడైతే కలిగాయో వాడు ఇదవుతారు. అది ఇక్కడ రహస్యం. జ్యూస్ వాళ్ళలో జరిగినటువంటి విషయం అదే అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగిలిన రహస్యాలు మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.